కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం విజయనగరంలోని ధర్మపురి కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్లలో బొత్స సత్యనారాయణ ఆశీస్సులతో జిల్లాలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజా పక్షాన పోరాడటమే మన లక్ష్యం. ఈరోజు విజయనగరం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మజ్ని శ్రీనివాసరావు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అన్ని వర్గాల ప్రజలను వంచింది. 2019-24 సంవత్సరంలో ఏదైతే ఆనాడు ముఖ్యమంత్రి న్యాయస్థానం ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ కూడా 2021 మార్చి నాటికి కార్పొరేషన్ కానీ నగర పంచాయతీలు కానీ మన నిన్నటి రోజుతో 5 సంవత్సరాల కాల పరిమితి పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఒక మున్సిపల్ కార్పొరేషన్ విజయనగరం, మరి మున్సిపాలిటీలు అయినటువంటి బొబ్బిలి, సాలూరు కార్పొరేటర్లు కానీ లేదు, మున్సిపాలిటీకి సంబంధించి బొబ్బిలి కానీ, పార్వతీపురం కానీ, సాలూరు కానీ అక్కడికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కానీ, కౌన్సిలర్లు కానీ లేదు, నెల్లిమర్లకు సంబంధించి నగర పంచాయతీకి సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్ కానీ, అక్కడ కౌన్సిలర్స్ కానీ ఆనాడున్న వారి శాసనసభ్యుల నాయకత్వంలో విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, నెల్లిమర్ల అప్పుడున్న వారి శాసనసభ్యులు వారి సహకారంతో ఆనంద శాసనసభ్యులైనటువంటి మరి ముఖ్యంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కొలగడ్డ వీరభద్రస్వామి గారు శాసనసభ్యులు మరియు డిప్యూటీ స్పీకర్ గారు, అలాగే బొబ్బిలికి సంబంధించి సీనియర్ శాసనసభ్యులు చిన్నపల్లి నాయుడు గారు వారి నాయకత్వంలో, అలాగే సాలూరుకు సంబంధించి సీనియర్ శాసనసభ్యులు పిడికి రాజేంద్ర గారు, మరి ఆనాడు మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు వారు, అలాగే సోదరుడు పార్వతీపురం సంబంధించి అజయం జోగారావు నాయకత్వంలో పార్వతీపురం, అలాగే నెల్లిమర్ల శాసనసభ్యులు అప్పలనాయుడు గారి నాయకత్వంలో నెల్లిమర్ల నగర పంచాయతీ, ఇవన్నీ కూడా ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వం తాలూకు ఆకాంక్షలు లేదా ప్రజల తాలూకు ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యంగా కార్పొరేటర్లు కానీ, మేయర్ కానీ, కౌన్సిలర్స్ కానీ, చైర్పర్సన్స్ కానీ 5 సంవత్సరాలు వారికి ఏదైతే బాధ్యత అప్పచెప్పారో, ప్రభుత్వం నిధులు ఇచ్చిందో వారి తాలూకా ప్రజల అవసరాలు కానీ, వారి వార్డుల్లో కానీ, వారి కార్పొరేటర్లుగా వారి పరిధిలో ప్రజలతో ఎన్నుకోబడ్డ వారు బాధ్యతాయుతంగా వారి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి మరి వారికి ఉన్న అందుబాటులో నిధులన్నీ కూడా ఖర్చు పెట్టి మరి కొంతకాలంగా 2 సంవత్సరాలు ప్రతిపక్షం అయినప్పటికి కూడా అనేక ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా ఈ ప్రభుత్వ సహకారం స్థానిక సంస్థలు లేనప్పటికి కూడా వారికి ఉన్న పరిధిలో ప్రతి ఒక్కరూ కూడా మరి చేసినందుకు ప్రత్యేకంగా జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆనాడు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఆనాడు ఇవన్నీ కూడా అధిక శాతం గెలుచుకొని మరి ఆనాడు అధికారంలో ఉన్న అప్పుడు కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎక్కడా కూడా బాధ్యత విస్మరించకుండా మరి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మరి ప్రత్యేకంగా జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేయర్ గారికి కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, కార్పొరేటర్లకు కానీ, అలాగే చైర్మన్కి కానీ, చైర్పర్సన్స్ కానీ, చైర్మన్స్ కానీ, కౌన్సిలర్స్ కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మరలా ఈ ప్రభుత్వం ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినా మరలా మీ అందరూ కూడా మళ్ళీ తప్పక మరలా మీ తనకు ఆకాంక్షలకు అనుగుణంగా, మీ ఆలోచనలకు అనుగుణంగా, పార్టీ విధి విధానాల నిర్ణయంగా మరలా మీరందరూ కూడా ప్రజాసేవకు అంకితం కావాలని చెప్పి అప్పటి వరకు రాబోయే ఈ ప్రభుత్వం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో కానీ తప్పకుండా మీ వంతు బాధ్యతగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో ఏవైతే మన దిశానిర్దేశం చేస్తారో మీ అందరూ కూడా దాంట్లో మీ
మాజీ శాసనసభ్యులు మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారి నాయకత్వంలో ఖచ్చితంగా మీ అందరూ కూడా ముందుకు పోతారని చెప్పి ఆకాంక్షిస్తూ మీరు వైఎస్ఆర్సీ పట్టిన ప్రత్యేకంగా మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నానంటే, సహజంగా స్థానిక సంస్థలు సకాలంగా ఆనాటి నిర్ణయించినప్పటికీ కూడా మరి ఇంకొక 2 సంవత్సరాల కాల పరిమితి లేట్ అవ్వడం వల్ల వాళ్ళ ప్రతిపక్షంలో కూడా మన అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రతిపక్షంలో నిధులు లేక అధికారులు సహకరించక క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తూ స్థానిక సంస్థల అధికారాల్ని మరి ప్రభుత్వం ఎక్కడా కూడా స్థానిక సంస్థలకు ఇవ్వకపోయినప్పుడు కూడా ఎక్కడా కూడా మీరు బాధ్యత విస్మరించకుండా మీరు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా మరి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా పార్టీ ఇచ్చిన విధి విధానాలతో మీ అందరూ కూడా ముందుగా వైఎస్ఆర్సీ పట్టిన రాబోయే కాలం ఇంకా మరింతగా క్రియాశీలక పాత్ర పోషిస్తారని చెప్పి ప్రత్యేకంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇక 3వ అంశం, ఈ ప్రభుత్వం ఏర్పడి నుంచి ముఖ్యంగా ప్రధానమైన ఈ రాష్ట్రంలోనే దేశానికి రైతు వెనుముక అని చెప్పే నినాదంతో ముందుకు పోయిన ఈ దేశంలోనే ముఖ్య ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి ప్రాతినిధ్యం వస్తున్న తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా రైతులు ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతుల పక్షాన కానీ ఈ ప్రభుత్వం లేదు, రైతులను ఆదుకోవాలన్న ఆలోచన లేదు. ఎంతసేపు కూడా కేవలం పబ్లిసిటీ కార్యక్రమాలు తప్ప మీరు ఎక్కడా కూడా రైతుల కోసం చేసే కార్యక్రమాలు లేవు. మీరు ఎంతసేపు ఏదో రైతుల కోసం ఏదో మేము ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతుల పక్షానే ఉంది.